ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు, 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది, అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. మరి నిన్నగాక మొన్న నాకు మండల్లో ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు, కనబడితే అన్న ఏమయ్యన్నా మీ ముఖ్యమంత్రి గారి అఖిలపక్షం అని మరి పార్లమెంట్ ఒడిసేతందుకు వచ్చింది కదా అని అంటే, ఏమో అక్క ఇంకా వాళ్ళు అపాయింట్మెంటే ఇవ్వలే అంటున్నారు. మరి అటు చూసి ఇటు చూసే లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటాడు. వాస్తవానికి నాకు తెలిసి తెలంగాణ కన్నా ఎక్కువ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఫ్లైట్ మోడ్లో ఉంటాడు ఎప్పుడైనా. మరి అట్లాంటి ముఖ్యమంత్రి నేను బండి సంజయ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసిన ఢిల్లీలో మళ్ళా కలుస్తా అని చెప్పే ముఖ్యమంత్రి మీరు అడిగితే మీ బడేబాయ్ అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది మేము నమ్మాలి నా ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే చీటికి మాటికి చీమ చిట్టుకుమంటే ఢిల్లీకి పోతావు, మరి రాహుల్ గాంధీని కలుస్తావో సాటుమాటుకు మోడీని కలుస్తావో మాకైతే ముఖ్యమంత్రి గారు అర్థమైతే లేదు. కానీ మరి బీసీల విషయం వచ్చేటప్పటికే అపాయింట్మెంట్ ఎందుకు దొరుకుతలేదన్న విషయం ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.